నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ చాలా మంది సంతానం లేక ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది కొన్ని మనకి కామెంట్స్ కూడా చేశారు సార్. ఎక్కడికి వెళ్ళినా ఎన్ని హాస్పిటల్స్ లో చెక్ చేసుకున్నా ఆరోగ్యపరంగా అంత బానే ఉంది అంటున్నారు. ఏ ప్రాబ్లం లేదంటున్నారు. టెస్ట్లన్నీ కూడా పాజిటివ్ గానే ఉన్నాయి. బట్ అయినప్పటికీ సంతానం కలగట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ని తీసుకుంటే సార్, ఈవెన్ మనము కన్సీవ్ అయినప్పటికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వీటిని ఎలా చూడాలి సార్? జాతక రీత్యా ఏమన్నా ప్రభావాలు ఉంటాయి అంటారా, లేకపోతే ప్రజెంట్ జనరేషనే అలా ఉంది అని అనుకోవచ్చా? ఉంటుంది. ఎందుకంటే చాలా మంది జాతకాలు చూసినప్పుడు ఏమంటే మీకు సంతానపరమైన ఇబ్బంది పడుతున్నారు మీరు అన్నప్పుడు ఎస్ అన్న కేసెస్ని చాలా చూశాను. ఎందుకు జరుగుతుంది అది అంటే శాస్త్రంలో ఉన్న ఫార్ములా ఏంటంటే పంచమ స్థానము అంటారు. పంచమ స్థానం పాడైనా, రవి పాడైనా, గురువు పాడైనా, పంచమాన్ని యాక్టివ్ చేసే గ్రహాలను కొన్ని ఉంటాయి. ప్రతి లగ్నానికి మారిపోతూ ఉంటాయి. అవి పాడైనా వీళ్ళకి సంతానం అనేటువంటిది ఉండదు. కొంతమందికి ఆలస్య సంతాన యోగం ఉంటుంది, అంటే 8th హౌస్ కనెక్టివిటీ ఉంటుంది. అలాంటప్పుడు సంతానం విషయంలో ఆలస్యం అవుతుంది వారికి. మూడవది, సంతానం కోసం ఎక్కువ ప్రయత్నం చేయవలసి వస్తుంది. ఎక్కువ ప్రయత్నం చేసే యోగం ఉంటుంది, అంటే ప్రయత్న స్థానము సంతాన స్థానం కనెక్ట్ అవుతుంది వారికి. అట్లా లేదు. కొంతమందికి మీరు అంటే ఇప్పుడు చెప్తున్నాను ఒక చిన్న ఫార్ములా ఆస్ట్రాలజీలో. స్కార్పియో సైన్ అంటారు, అంటే మనకి న్యాచురల్ 8th హౌస్ అంటారు దాన్ని. అక్కడ రాహు ఉంటే మీరు కళ్ళు మూసుకొని జాతక చక్రం చూసి చెప్పచ్చు. లేడీస్కి అయితే పర్టికులర్గా వారికి గైనికల్ ఇష్యూస్ ఉన్నాయి అని. అవునండి, ఇష్యూస్ ఉన్నాయి, గైనికల్ ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు ఒప్పుకుంటారు కూడా. వీనస్ పాడైనా, స్కార్పియో సైన్ పాడైనా గైనికల్ ఇష్యూస్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. మరి ఎట్లా జరుగుతున్నాయి అవి అంటే బికాజ్ ఆఫ్ ప్లానటరీ కాంబినేషన్స్ ఉన్నప్పుడు. అయితే ఇలాంటప్పుడు మనం దీనికి ఏం చేయాలి అన్నప్పుడు పర్టికులర్ ఏ ప్లానెట్ ద్వారా అయితే వాళ్ళకి 5th హౌస్ పాడైందో, ఇది ఎలా అవుతుందంటే ఏమో ఒక్కొక్కసారి ఇద్దరి జాతకాల్లో ఇబ్బంది ఉంటుంది, భార్యాభర్త. అందుకే మ్యారేజ్ మ్యాచింగ్ చూసేటప్పుడు ఏం చేస్తామంటే ఒకరికి 5th హౌస్ బాగాలేదు, సంతాన స్థానం అంత బలంగా లేదు, కనీసం ఇంకొకరికైనా బలంగా ఉండే మ్యాచ్ చూసుకోండి అని చెప్తాం. అంటే ఇద్దరి జాతకాలను వీక్ ఉంటే అది ఇద్దరికి వీక్ అయిపోయింది కదా. సో దానివల్ల ఏమిటి, ఇద్దరికి అక్కడ బలం లేకపోవడం వల్ల సంతానం కలగకపోవడం ఎక్కువ సఫర్ అవుతారు. అలా ఒక వ్యక్తి కొంత వీక్గా ఉన్న ఇంకో వ్యక్తికి బలంగా ఉందనుకోండి, ఈ బలంతో సెట్ అయిపోతుంది. అందుకే మ్యాచింగ్స్లో అవే చూస్తారు ఎక్కువగా. అంటే సంతాన యోగం ఎలా ఉంది, ఇద్దరికి వీక్గా ఉందా, ఇద్దరికి వీక్గా ఉంటే మరి ఫ్యామిలీ ముందుకు వెళ్ళడం కష్టం అవుతుంది కదా, ఇట్లాంటివన్నీ చూస్తారు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటంటే, ఒకటి రామాయణంలో దశరథ మహారాజుకి సంతానం లేదు, కానీ ఆయన పుత్రకామేష్టి యాగం చేసుకొని సంతానం పొందాడు. అది ఆ యుగం కాబట్టి. మరి ఈ యుగంలో ఏమిటంటే కేవలం మంత్ర సాధన, ఇంట్లో కూర్చొని చక్కగా భార్యాభర్త దత్తాత్రేయుడిది కానీ, లేదా శ్రీమాత్రే నమః అనేటువంటి అమ్మవారిది కానీ, దత్తాత్రేయుడిది దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర మంత్రం కానీ, లేకపోతే సంతాన గోపాలస్వామి మంత్రం చేసుకోవడం కానీ, లేకపోతే మన సంతాన పాశుపదం అని ఉంటుంది, అది చేసుకున్నా ఖచ్చితంగా సంతానం కలుగుతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంతానం లేదు అని చెప్పి నా జీవితం ఇంతే అని భయపడాల్సిన పని లేదు. అలాగే నా జాతకంలో ఇలాగే ఉంది ఇంతే అని అనుకుంటే దశరథ మహారాజు మనకి ఎందుకు చేసుకుంటాడమ్మా? ఆయన పుత్రకామేష్టి యాగం చేసుకొని చక్కగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను ఆయన పొందాడుగా. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ వాస్తుపరంగా కూడా ఎవరికైనా మాటికి మిస్క్యారేజెస్ అవుతున్నాయి అన్నప్పుడు ఇంట్లో తూర్పుకి ఆగ్నేయానికి మధ్య భాగము అంటారు, తూర్పు ఆగ్నేయ భాగము అని. అక్కడ గనక మిక్సీలు గ్రైండర్స్ ఉన్నా కూడా నిలబడదు, గర్భం నిలబడదు. గర్భం ఫామ్ అయినట్టే ఫామ్ అవుతుంది, మళ్ళీ అబార్షన్స్ అయిపోవడం, డిజాల్వ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ వాస్తుపరంగా ఈ జాగ్రత్త కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. రెండవది, సంతానం పొందుదాం అనుకునేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటది అంటే సూర్య ఉపాసన ఎక్కువగా చేయాలి. అంటే ఆదివారం నాడు తలకు నూనె రాసుకోవడం కానీ, నాన్ వెజిటేరియన్ తినడం కానీ, డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే స్త్రీని కూడా కలవద్దని చెప్పారు, శ్రీతైల మధుమాంసాన్ని త్వజతే అనేటువంటిది. దీంతోపాటు ఇంకొకటి ఏంటంటే పితృదేవతల ఆరాధన చేయాలి. ఎప్పుడైనా మీరు దేవతా ఆరాధన కంటే కూడా సంతానం విషయంలో పితృదేవతలదే
వాళ్ళ బ్లెస్సింగ్స్ తొందరగా పనిచేస్తాయి మీకు. ఈ దేవతా సంబంధించిన పని చేయదని కాదు, వాళ్ళ ద్వారా వస్తుంది ఎప్పుడు కూడా వీళ్ళకి. కాబట్టి ఇలా ఉన్నప్పుడు పర్టికులర్గా ఏదైనా క్షేత్రాలకు వెళ్ళడము. ఇంకొంతమందికి ఎలా ఉంటుందంటే చాలామంది తెలియక సంతానాన్ని కలగకుండా ఆపుతూ ఉంటారు. ఇంకా ఇప్పుడిప్పుడే మేము గ్రో అవుతున్నాం కదా, అప్పుడే మాకు ఫైనాన్షియల్గా ఇంకా మంచి గ్రోత్లోకి వెళ్ళలేదు అని. అలా పొరపాటును కూడా చేయకూడదమ్మా. ఎందుకంటే ప్రకృతి మీకు ఇస్తున్నప్పుడు ఆపితే మీరు కావాలనుకున్నప్పుడు ఇవ్వదు అది. ఇప్పుడు ఎందుకు మీరు ఎవరికో ఇస్తున్నారు, ఏదో మనీ ఏదో సంథింగ్ ఇస్తున్నప్పుడల్లా తీసుకోకపోతే నువ్వు ఇచ్చినప్పుడు తీసుకోలేదు నేను ఇవ్వాలని అంటాం, చిరాకు వస్తుంది మనకి. అలాగే ప్రకృతి కూడా ఏంటంటే తను ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలి. తనకి తెలిసి ఎప్పుడైతే ఇవ్వాలి మనకు అనేటువంటిది. ప్రకృతి తెలిసినది, మన ప్రకృతి అంటే ఎవరో కదా, అమ్మవారే. ఓకే, అంటే కొంతమందికి జాతకాలు ఎలా ఉంటుందంటే సంతానం కలిగినప్పటి నుంచి గ్రోత్ ఉంటుందమ్మా. అలాంటిది ఒక ఇన్సిడెంట్ కూడా నాకు ఒక 5-6 years బ్యాక్ ఒక జాతకుడు వివాహం చేసుకున్నాడు. 2-3 years నుంచి సంతానం లేదు. ఓకే, జాతకం చూసి మీకేం దోషం లేదండి, సంతానం లేకపోవడం ఏమిటి అన్నా నేను. అంటే వాళ్ళ మిస్సెస్ చెప్తుంది అప్పుడు, లేదంటే మేమే కావాలని ఆపుకున్నాము అని. అంటే వాళ్ళ మదర్ కూడా వచ్చింది. అప్పటి వరకు వాళ్ళ మదర్కి వీళ్ళిద్దరు రివీల్ చేయలేదు. వాళ్ళ మదర్ అడిగింది. వాళ్ళ మదరు, అబ్బాయి, అమ్మాయి ముగ్గురు మాట్లాడారు నాతో. వాళ్ళ మదరు ఆరాటం ఏంటి, అయ్యో 3 సంవత్సరాలు అయింది ఇంకా సంతానం, గురువుగారు ఒకసారి సంతానం కూడా చూడండి ఇందులో అంటే. సంతానం దోషమేం లేదమ్మా, దోషాలు అయితే చూపించట్లేదు, సంతానం వెరీ క్లియర్లీ చాలా బాగుంది అని వీళ్ళ సైడ్ తిరిగి అన్నప్పుడు, సార్ యాక్చువల్గా ఏంటంటే ఆవిడకి కూడా చెప్పలేదు కానీ మేమే ఆగుతున్నామండి అన్నారు. అప్పుడు నేనేమన్నానంటే, అయ్యా మీకు సంతానం కలిగితే బాగుంటుంది అంటే ఎందుకు ఆగుతున్నారని అడిగా. అడిగితే ఇంకా మేము ఫైనాన్షియల్గా బాగుండాలి కదా, అప్పుడు సంతానానికి ఇంకా మంచి లైఫ్ ఇవ్వచ్చు. ఎస్, మీ ఆలోచన మంచిదే, నేను కాదనట్లే. కానీ మీ జాతకాల్లో ఉన్న యోగం ఏమిటంటే సంతానం కలిగినప్పటి నుంచి బాగుంటుంది మీకు. సో మీ జాతకాల్లో ఉన్న యోగం ఏమిటి అంటే మీకు సంతానం కలిగినప్పటి నుంచి బాగుంటుంది అన్నప్పుడు అలా కూడా ఉంటుందని వాళ్ళు ఆశ్చర్యపోవడం జరిగింది. నెక్స్ట్ వాళ్ళకి ఒక పాప పుట్టింది. వాళ్ళ లైఫ్ అక్కడ నుంచి చాలా బాగుంది కూడా. కొంతమందికి చూడండి, గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటూ ఉంటారు. అలా ఏంటంటే సంతానం కలిగినప్పటి నుంచి బాగుంటుందమ్మా. కొంతమందికి అది చాలామందికి తెలియదు. అట్లాగా ఈ మధ్య కొంతమంది డింక్ లైఫ్ అనేదో స్టార్ట్ అయ్యి మాకు పిల్లలొద్దు, ప్రకృతిని పాడు చేసేస్తున్నాం కాబట్టి మనం అని, అదంతా పిచ్చి ఇదంతా కూడా. కాబట్టి ఏంటంటే ఈ సంతానం విషయంలో మాత్రం నేను చెప్పిన ఈ రెమెడీస్, ముఖ్యంగా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కొద్దిగా మరీ కొంతమందికి ఆలస్య సంతానం ఉంటుంది, 10 yearsకి 15 years కూడా పుడతారు. అలాంటి వారు కొంచెం ఈ పాశుపతం చేసుకోవడం కానీ, సంతాన పాశుపతం అంటారు, అలాంటివి చేసుకోవడము. అంత మనీ నా దగ్గర లేదండి, నేను పెద్ద పెద్ద పూజలు ఏం చేసుకోలేను అన్నప్పుడు ఈ మంత్రం చాలమ్మా. చాలామందికి నేను ఈ మంత్రం చెప్పిన తర్వాత సంతానం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా అంటే చాలామంది ఉన్నారు. కాకపోతే నిష్టగా రెగ్యులర్గా చేయాలి. ఏదో 2 రోజులు చేసి మళ్ళీ వీటి వల్ల అవుతుందా అని చెప్పి ఆపేసి మళ్ళీ ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఏ దేవుడి పటం ఎక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా దేవుడు ఉన్నాడు కదా అని మళ్ళీ గుర్తుకొచ్చేస్తే ఫలితం ఉండదు. కంటిన్యూ చేయాలి. ఒక నమ్మకం పెట్టుకొని కంటిన్యూస్గా ఎస్ నేను ఇది చేస్తున్నాను, నాకు సంతానం కలుగుతుంది, ఖచ్చితంగా కలిగి తీరుతుంది, దైవశక్తి ఉంది ఖచ్చితంగా. ధన్యవాదాలు సార్. శ్రీమాత్రే నమః.